కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం గ్రామంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నారి కనిపించకుండా పోయి 5 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. అయితే ఈ కేసులో పెంపుడు కుక్క కీలకంగా మారిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుంకర గణేష్ భవానీ దంపతులు గత 20 ఏళ్లుగా గ్రామ సమీపంలోనే ఫామాయిల్ తోటలో కాపలదారులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొండలు, తోటల నడుమ ఉన్నటువంటి ఒంటరి ఇంట్లో వీరు తమ 2 పిల్లలతో నివసిస్తూ ఉన్నారు. అదృశ్యమైన జ్ఞానేశ్వరి వయసు 2 ఏళ్లు కాగా మరో చిన్నారి 7 నెలల వయసు కలిగి ఉంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు జ్ఞానేశ్వరి సాధారణంగా ఇంటి పరిసరాల్లోనే తిరుగుతూ ఉండేదని, ఎప్పుడు కూడా దూరంగా వెళ్లిన సందర్భాలు లేవని తల్లి చెబుతోంది. దీంతో ఒక్కసారిగా చిన్నారి కనిపించకుండా పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మేము నలుగురిమే ఆ పక్కనే మంచం వేసుకొని సరదాగా కూర్చున్నాం సార్. కూర్చుంటే తినకేమోని గుమస్తా ఫోన్ చేసి పని ఉంది రారా అన్నాడు సార్. వెళ్ళాడు సార్. అయితే నువ్వు వెళ్తే బుజ్జమ్మను కూడా తీసిపో, పని చేసుకుంటాను, వంట చేయాలి, వంట చేస్తాను అని అన్నాను సార్. తీసుకెళ్ళిపోయాడు సార్. తీసుకెళ్ళిపోయేటప్పుడు నేను ఇంటికాడ పని చేసుకున్నాను సార్. మళ్ళీ వీళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. బుజ్జమ్మని పట్టుకో, నాకు పని ఉంది, అలా వెళ్తాను అన్నాడు సార్. అయితే అయితే బుజ్జమ్మ నేను చూసుకుంటానులే అన్నాను సార్. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోదు సార్ అన్న ధీమా మీద నేను ఉన్నాను. బండి ఎక్కి వెళ్ళడం చూసింది సార్. అయితే వెళ్ళిపోతున్నాను నాన్న అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెనకాల కుక్క పిల్ల కూడా ఒకటి ఉంది. ఇంక చిన్న అమ్మాయి ఎప్పుడైతే పేజీ పెట్టేసిందో ఇంక ఈ అమ్మాయితో సరిపోయింది సార్. నాకు ఇంకా అమ్మాయిని చూసుకుని ఇదిలో లేను, ఈ అమ్మాయితో సరిపోయింది. నేను అనుకున్నాను ఇంకెక్కడున్నా అబ్బాయి దగ్గరే ఉంటది కదా, ఉన్నది కదా, ఇంకా ఎప్పుడు ఉంటుంది కదా, ఏమైపోద్ది అన్న ఇదిలో ఉన్నాను సార్. ఇంతకు ముందు ఇలాంటివి ఏం జరగలేదు సార్. పాప కనిపించడాలు కానీ, వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండిపోవడాలు కానీ జరగలేదు సార్. మేము నలుగురిమే ఆ పక్కనే మంచం వేసుకొని సరదాగా కూర్చున్నాం సార్. కూర్చుంటే తినకేమోని గుమస్తా ఫోన్ చేసి పని ఉంది రారా అన్నాడు సార్. వెళ్ళాడు సార్. అయితే నువ్వు వెళ్తే బుజ్జమ్మను కూడా తీసిపో, పని చేసుకుంటాను, వంట చేయాలి, వంట చేస్తాను అని అన్నాను సార్. తీసుకెళ్ళిపోయాడు సార్. తీసుకెళ్ళిపోయేటప్పుడు నేను ఇంటికాడ పని చేసుకున్నాను సార్. మళ్ళీ వీళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. బుజ్జమ్మని పట్టుకో, నాకు పని ఉంది, అలా వెళ్తాను అన్నాడు సార్. అయితే బుజ్జమ్మ నేను చూసుకుంటానులే అన్నాను సార్. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోదు సార్ అన్న ధీమా మీద నేను ఉన్నాను. బండి ఎక్కి వెళ్ళడం చూసింది సార్. అయితే వెళ్ళిపోతున్నాను నాన్న అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెనకాల కుక్క పిల్ల కూడా ఒకటి ఉంది. ఇంక చిన్న అమ్మాయి ఎప్పుడైతే పేజీ పెట్టేసిందో ఇంక ఈ అమ్మాయితో సరిపోయింది సార్. నాకు ఇంకా అమ్మాయిని చూసుకుని ఇదిలో లేను, ఈ అమ్మాయితో సరిపోయింది. నేను అనుకున్నాను ఇంకెక్కడున్నా అబ్బాయి దగ్గరే ఉంటది కదా, ఉన్నది కదా, ఇంకా ఎప్పుడు ఉంటుంది కదా, ఏమైపోద్ది అన్న ఇదిలో ఉన్నాను సార్. ఇంతకు ముందు ఇలాంటివి ఏం జరగలేదు సార్. పాప కనిపించడాలు కానీ, వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండిపోవడాలు కానీ జరగలేదు సార్. ఇంకా అక్కడే కదా ఉంది అనుకున్నాను. వీరి ఇంటి సమీపంలో కొండ ప్రాంతం ఉండటంతో పాటు చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 2 ఏళ్ల చిన్నారి ఒంటరిగా అంత దూరం వెళ్ళగలదా, కొండ ప్రాంతాలకు దూరంగా చేరుకోగలదా అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కుటుంబం పెంచుకుంటున్నటువంటి పెంపుడు కుక్క కూడా చిన్నారితో పాటు కనిపించకుండా పోవడం మరింత మిస్టరీగా మారిపోయింది. అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో కలిసి కొండ ప్రాంతాలు, ఫామాయిల్ తోటలు, అటవీ పరిసరాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటి వరకు చిన్నారి జాడగాని, ఆమె ధరించిన దుస్తులకు సంబంధించినటువంటి ఆధారాలు గాని లభించలేదు. ఈ
ఈ నేపథ్యంలో చిన్నారి ప్రమాదవశాత్తు తప్పిపోయిందా లేక ఎవరైనా అపహరించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో కీలక ఆధారంగా భావిస్తున్న సీసీటీవీ ఫుటేజీలో శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో జ్ఞానేశ్వరి తన పెంపుడు కుక్కతో కలిసి పొలాల వైపు పరుగులు తీస్తున్న దృశ్యాలు నమోదైనట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. చిన్నారి క్షేమంగా లభించాలని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేసులో చిన్నారి వెంట వెళ్లినటువంటి కుక్క తిరిగి రావడంతో పోలీసులు ఇప్పుడు కుక్కే కేసు ముందుకు తీసుకువెళ్లేందుకు కీలకంగా మారిందని చెబుతున్నారు. అలాగైతే 12 సార్, 12 అయితే దాటింది. 11:50 సార్. అదే సార్ టైం చూసుకోలేదు. 12:20 ఇదంతా ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు. 1% కూడా డౌట్ లేదు సార్, అంతా క్లియర్, అంతా లేదు. ఏంటండి? లేదు సార్, లేదు, నార్మల్ గా ఉన్నాను సార్. అయితే వచ్చి పిలిచి ఎప్పుడైతే అడిగాడో అప్పటి వరకు తెలియదు సార్ మా పాప మిస్ అయిపోయింది అని. అయితే అనుకున్నా అని ఏమైందిరా అని అడిగితే అలా కొండన్న మీ అమ్మాయి ఏడుతుందంట, ఊర్లో అతనికి కనిపించిందంట, నాతో చెప్పాడు, వచ్చేసి భయపడిపోయాడంట కుక్క కలబడితే అని నాతో చెప్తే నేను వచ్చాను చూసుకుంటూ వస్తున్నానని చెప్పాడు సార్. ఇలాగని చెప్తే అంతలోకి ఈ అబ్బాయి కూడా వచ్చి ఎతకడానికి మొదలు ఎట్టాను సార్ ఏమైపోయిందని. డిపార్ట్మెంట్ కి చెప్పి అంత అనుకోలేదు సార్, ఎందుకంటే తోటలోనే ఎక్కడైనా ఏ గదిలోనైనా నిద్రైపోయింది కదా, మంచి అండ సార్, నిద్రైపోయి ఉంటది, కుక్క పిల్ల కూడా ఉంది కదా వచ్చేస్తాదిలే అన్నది ఏమేమైనా ఉన్నాను సార్. అప్పుడు ఆ ప్లేస్ చూపిస్తే ఇక్కడే మీ పాప కనిపించింది అని చెప్తే మొత్తం అదంతా కనిపిస్తే అక్కడ కుక్క వెంట్రుకలను మా అమ్మాయి తల వెంట్రుకలు ఉన్నాయి సార్. ఆ అమ్మాయికి జుబ్బా వంగానే ఉంది సార్, అండర్వేర్ లేదు సార్. ఉంటేని వీళ్ళు ఇలా పై సైడ్ వెళ్తే నేను ఇలా కింద సైడ్ వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా ఉన్నదేమో నెతికి బోర్ల దగ్గరికి వెళ్ళాను సార్, ఏమన్నా కన్నాలు ఆట ఉన్నాయని. ఏమీ లేదు సార్, ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, మొత్తం చూసాను సార్. మరి ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు సార్. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లోనే జరిగింది సార్. మరి టైం ఎంత ఎగ్జాక్ట్ గా టైం ఎంత అవుతుందో తెలియదు సార్. నేను ఇంట్లో కూర్చుంటే పైనుంచే వచ్చాడు సార్ మాకు చెప్పిన అన్ని. అయితే పైనుంచి వచ్చి చెల్లి అని పిలిచి మీ పెద్ద బుజ్జమ్మ ఎక్కడ ఉంది అని అడిగారు సార్. అలా నా దగ్గర ఉందన్య కొత్తపల్లి కోచర్ దగ్గర వెళ్ళారు అన్య అన్నాను. అంటే ఒకసారి కనుక్కో చెల్లి మీ ఆయనకి ఫోన్ చేసి అంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేదన్య నువ్వే ఫోన్ చెయ్యి అంటే వాళ్ళు ఫోన్ తో చేశారు సార్. చేసిన తర్వాత ఈ అబ్బాయిని అడిగితే నా దగ్గర లేదు, వాళ్ళ అమ్మకి అప్పచెప్పేసానని వాళ్ళ నాన్న అన్నాడు సార్. వాళ్ళ నాన్న అంటే మేమిద్దరం అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉందని నేను నా దగ్గర ఉందని ఈ అబ్బాయి అనుకున్నాం సార్.